హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికి 10th వీక్ డే 3 ఓటింగ్ ఎలా ఉంది ఏంటి అండ్ చాలా అంటే చాలా నడుస్తున్నాయి సోషల్ మీడియాలో. ఈసారి చాలా అంటే షేక్ అయ్యే న్యూస్ జరుగుతున్నాయి. అసలు ఊహించిన విధంగా జరుగుతుందా అంటే లేదు. ఈసారి పిఆర్ స్టంట్ల కంటే ఎక్కువ కూడా ఫ్యాన్ వార్ ఎక్కువగా నడుస్తుంది అండ్ పిఆర్ స్టంట్లు దాన్ని వాడుతున్నారు. సో నిజంగానే ఏం జరగబోతుంది, అసలు నిజంగా ఎలిమినేషన్ మీద చాలా అంటే చాలా జరగబోతుంది. అండ్ ఈసారి ఈ ఆపరేషన్లు ఇలాంటివన్నీ పక్కకు పెట్టేసి అందరు ఎవరి కాళ్ళు ఓట్లు వేసుకుంటున్నారు. కాకుంటే ఏంటంటే కొంతమంది కావలసుకొని ఓటింగ్ అయితే తారుమారు చేస్తూ ఉన్నారు. ఆ తారుమారు ఎవరికి అవుతుంది, అసలు ఎవరికి బెనిఫిట్ ఎవరికి కాదు అనేది అయితే క్లియర్ గా మాట్లాడతాను. సో ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ వేసుకోండి ప్లీజ్. ఒక లైక్ వేసుకొని వీడియో ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. అలాగే హైప్ అనే బటన్ ఉంది కదా, దాని మీద కూడా ఒకసారి క్లిక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. మధ్యలో ఎక్కడైనా నచ్చిందనుకో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా ఓటింగ్ ఆర్డర్ చూసుకుంటే నిజంగానే కళ్యాణ్ కి టాప్ ఓటింగ్ పడుతుందనంటే ఖచ్చితంగా చెప్తాను, ఆయన బళ్ళ గుద్ది చెప్తాను, టాప్ ఓటింగ్ కళ్యాణ్ పడట్లే. చాలా మంది ఇది చాలా విషయాల్లో చాలా కామెంట్స్ చేస్తున్నారు. కావలసుకొని కళ్యాణ్ కి నెగిటివ్ గా చెప్తున్నారు, కావలసుకొని కళ్యాణ్ ని సెకండ్ పొజిషన్ లో చూపిస్తున్నారు. అండ్ బయట వెబ్సైట్ పోల్స్ చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా సోషల్ మీడియాలో ఖచ్చితంగా కళ్యాణ్ టాప్ లో ఉన్నాడు అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇందులో నిజంగా నిజం ఉందా అని అంటే ఖచ్చితంగా లేదు. సో ఇది మీరు నమ్మాల్సిన విషయం, ఖచ్చితంగా మీరు నమ్మాలి. ఎందుకు అని అంటే టాప్ పొజిషన్ లో ఉంటే చెప్పడానికి నాకేం ఒరిగిపోయేది ఏమి ఉండదు కదా. నిజంగా టాప్ పొజిషన్ లో ఉంటే కళ్యాణ్ టాప్ పొజిషన్ లో ఉన్నాడు అని చెప్తాను. సో టాప్ పొజిషన్ లేడు అని చెప్పాల్సిన అవసరం నాకు ఎందుకు వస్తుంది అబ్బా, మీరు అర్థం చేసుకోవాల్సింది. కానీ సో నిజంగా ఎంత చేయడం వల్ల ఏమవుతుందంటే తనుజాకే బెనిఫిట్ అవుతుంది. మీరు ఏదైతే సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిస్తున్నారో తనుజ సెకండ్ పొజిషన్ లో ఉంది, సెకండ్ పొజిషన్ లో ఉన్నది అని చెప్పేసి అని అంటున్నారో, అక్కడ తనుజ ఫ్యాన్స్ యాక్టివ్ అయిపోతున్నారు. అరే ఇక్కడ వేద్దాంలే అనుకునేది కాదు, ఇప్పుడు వేసేయాలి అన్నట్టుగా తీసుకొస్తున్నారు అనమాట. సో అదే జరుగుతుంది ప్రతిసారి కూడా. నేను ఇక్కడ జరుగుతున్నది సిచ్యువేషన్స్ ఏమైపోయిందంటే ఓటింగ్ చేంజ్ అవ్వాలంటే బీభత్సంగా చేంజెస్ ఉండాలి. అంటే ఏదైతే ఆ ఎపిసోడ్ పడుతుందో ఆ ఎపిసోడ్ లో కంప్లీట్ గా వన్ సైడ్ వార్ లాగా నడుస్తే అట్లీస్ట్ ఉన్న మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ కొంతవరకు తగ్గించవచ్చు. అలాగని చెప్పేసి మొత్తానికి ఒక్క రోజులోనే నైట్ కి నైటే మారిపోయేంత సిచ్యువేషన్స్ ఖచ్చితంగా ఉండదు. ఇది గుర్తు పెట్టుకోవాల్సిన విషయం. ప్రతిసారి కూడా ఇదే జరుగుతుంది, ఇదే అవుతుంది అనమాట. సో నిజంగానే తనుజ టాప్ పొజిషన్ లోనే ఉంటుంది. అది మీరు దరిదాపులో కూడా మీరు అనుకున్నట్టుగా ఏ 1% 2% లేదు. చాలా మంది చెప్తున్నట్టుగా కళ్యాణ్ టైం స్టార్ట్ అయిపోయింది, కళ్యాణ్ ఓటింగ్ బుల్లెట్ లాగా దూసుకొస్తుంది, ఇలాంటివన్నీ చాలా చెప్తున్నారు. బట్ అవన్నీ కాదు, నిజంగా అఫీషియల్ ఓటింగ్ వైజ్ చూసుకున్నా. బట్ డైరెక్ట్ గాని కాదు, మీకు అర్థం చేసుకోండి. సో టాప్ పొజిషన్ మాత్రం ఖచ్చితంగా తనుజానే ఉంది. ఇది బళ్ళ గుద్ది ఎందుకు పదే పదే చెప్తున్నా అంటే చాలా మంది చాలా విధాలుగా అనుకుంటున్నారు. అండ్ సోషల్ మీడియా మొత్తం కోడైకొస్తుంది కళ్యాణ్ టాప్ లో ఉన్నాడు. అండ్ చాలా మంది అని అంటున్నారు, చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళే చెప్తున్నారు మీకు. అందుకే క్లారిటీ ఇస్తున్నా, ఇంతగానం పర్టికులర్ గా క్లారిటీ ఇవ్వడానికి రీజన్ అదే అనమాట. సో టాప్ పొజిషన్ ఎవరు అనుకున్నా, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా టాప్ పొజిషన్ లో తనుజానే ఉంటుంది. బట్ ఇంక్రీజ్ అయింది, ఇంకా ఒక ఓట్ పర్సెంటేజ్ అనేది ఇంకా ఒక 1% పెరిగింది. అరే ఈ టైంలో కూడా ఇంతమంది 10 మంది నామినేషన్ లో ఉన్నారు. ఇలాంటి టైంలో కూడా ఇంకా ఈ రేంజ్ ఓటింగ్ పడుతున్నా కూడా ఇంకా ఇంక్రీజ్ అయింది అని అంటే ఎలాంటి సిచ్యువేషన్ జరుగుతుందో ఆలోచించండి కొంచెం. సో తనుజాకి ఆ రేంజ్ ఓటింగ్ పడుతుంది. మీరు అనవసరంగా దాన్ని ఇంకెక్కడికో తీసుకెళ్లాలని చూస్తున్నారు, నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాలని చూస్తున్నారు, కానీ అది కరెక్ట్ కాదు. సో మీరు నమ్మండి, నమ్మాల్సిందే, నమ్మండి ఏంది నమ్మాల్సిందే, అది జరుగుతుంది అదే కాబట్టి. సో ఖచ్చితంగా ఆ ఒక్క పాయింట్ ని కన్సిడర్ చేసుకొని వెళ్ళాలి. ప్రతి విషయాల్లో కంపేర్ చేసుకుంటూ ఉంటే వేరేలాగా వెళ్ళిపోతుంది. అండ్ 30% తోటి టాప్ పొజిషన్ లో తనుజ ఉంది. సెకండ్ పొజిషన్ వచ్చారు నిన్న ఈవినింగ్ కి ఇప్పటికి చూసుకుంటే ఒక 1% తనుజాకే ఓటింగ్ అనేది పెరిగింది. అది రీజన్ ఏంటంటే కళ్యాణ్ విషయం మాట్లాడినప్పుడు చెప్తాను. అండ్ కళ్యాణ్ సెకండ్ పొజిషన్ లో ఉన్నాడు. నిన్న 20% ఓటింగ్ ఉంది, ఇప్పుడు చూసుకుంటే 19% ఓటింగ్ అయింది. అరే ఎందుకురా అంత నెగిటివ్ ఏం చేశాడు రా అని చెప్పేసి అనుకోవచ్చు. ఇక్కడ ఏమైంది తెలుసా, సోషల్ మీడియా వార్ జరుగుతున్నట్టుగా
ఈ సుమనన్న ఏదైతే ఉందో ఆ సుమనన్న డబ్బాలో టాస్క్ ఏదైతే ఉందో ఆ డబ్బాలో టాస్క్ ఈయన మెడకు చుట్టుకున్నట్టు అయింది. ఎలా అయిపోయిందనంటే అదొక ఇంటెలిజెన్స్ వర్గం లెక్క అయిపోయింది. ఎందుకనంటే బయట రివ్యూయర్స్ లైవ్ ఎపిసోడ్ చూసుకుంటే సంజన గారు టాప్ లో ఫస్ట్ వేసారు అని చెప్తున్నారు. బట్ ఇక్కడ ఇంకొక సిచ్యువేషన్ సోషల్ మీడియాలో జరిగే వర్గం ఏంది అని అంటే కంప్లీట్ గా ఏదైతే సుమనన్న చెప్పారో సుమనన్న ఖచ్చితంగా ఫస్ట్ వేసారు అని చెప్పేసి అని అంటున్నారో ఇది హౌస్ మేట్స్ మొత్తం ఇంక్లూడింగ్ కళ్యాణ్ ఇమాన్యుయల్ కూడా ఈ వీడియోస్ కూడా బయటికి తీసుకొచ్చారు. సో ఖచ్చితంగా వాళ్ళు టాప్ లో ఉంటా అంటే అంతమంది తప్పుగా అయితే మాట్లాడరు కదా. సో అలా ఖచ్చితంగా కళ్యాణ్ విషయంలో ఫెయిల్యూర్ అనేది జరుగుతూ ఉంది అని ఇదొక సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. సో ఈ డబ్బాల టాస్క్ ఏదైతే ఉందో ఈయనని డబ్బాలో పెట్టేటట్టుగా తయారైంది కళ్యాణ్ వర్షన్. సో ఆ బేసిస్ మీద ఖచ్చితంగా ఓట్ బ్యాంక్ అనేది తగ్గింది. నిన్న నుంచి అసలు మామూలు కాదు. ఇదే టాస్క్ సంచాలకంగా ఉన్నాడు ఈయన. రాంగా రైటా కొంతమంది పెద్దవాళ్ళు ఏం చెప్తున్నారు ఇది కరెక్టే అని చెప్పేసి చెప్తున్నారు. తప్పేం కాదు, వాళ్ళు ఉన్నది చెప్పారు ఫ్యాక్ట్ వైజ్. కాకుంటే ఇక్కడ సిచ్యువేషన్ ఏమైపోతుంది అంటే హౌస్ మేట్స్ అందరు తప్పు చెప్తారా, ఒక్కరంటే చూడలేదేమో అనుకో. హౌస్ మొత్తం ఇంక్లూడింగ్ కళ్యాణ్ కూడా చెప్పాడు. అంటే టవర్ సరిగా ఉంటే ఓకే అని చెప్పేసి అప్పటికప్పుడు రూల్ మార్చాడు తప్పితే అంతకుమించి ఇంకేం లేదు కదా ఆడ సిచ్యువేషన్. సో ఆ ఒక్క కన్సిడర్ చేయాల్సింది ఏంటంటే కళ్యాణ్ కూడా యాక్సెప్ట్ చేశాడు సుమనన్న ఫస్ట్ వేసాడు. బట్ మనకు చూసేటానికి మన లైవ్ చూసిన వాళ్ళకి ఎపిసోడ్ చూసిన వాళ్ళకి ఏమనిపిస్తుంది సుమనన్ననే ఫస్ట్ వేసాడు అని చెప్పేసి. సుమనన్న చెప్పింది అందరూ ఓకే సుమనన్న నువ్వే వేసావు అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇమాన్యుయల్ ఉన్నాడు, ఇమాన్యుయల్ అరే అట్లా ఉన్నాడు కానీ వాడికి కావాల్సింది వాడికి ఉండే ఏమంటారు ఆన్సర్స్ వాడి దగ్గర ఉన్నాయి. వాడు చెప్పేది వాడికి ఏం చెప్పాలో ఏంటి అనేది వాడికి తెలుసు. వాడు చాలా క్లారిటీగా ఉన్నాడు ఏం చెప్పాలా అనేది అని కూడా క్లియర్ కట్ గా చెప్తున్నాడు. అలాగని చెప్పేసి మనోడు నువ్వు ఫస్ట్ వేయలేదన్నా సంజన వేసిందని మాత్రం చెప్పలే ఇమాన్యుయల్ కూడా. హౌస్ మొత్తం కూడా అలా చెప్పలే. కళ్యాణ్ కూడా నువ్వు ఫస్ట్ వేసావు అదొక్కటి కన్సిడర్ చేయమన్నప్పుడు కూడా లేదు నేను టవర్ సరిగా ఉంటేనే ఇస్తాను అని చెప్పేసి సంజనాకి వెళ్ళాడు. అంతేగాని నువ్వు ఫస్ట్ వేయలేదు సంజన వేసింది అని చెప్పలేదు మనకు. అది చాలా కన్సిడర్ చేయాల్సింది. ఇది చాలా దెబ్బ పడుతుంది. ఇక్కడ ఏదైతే జరుగుతుందో టాప్ అని చెప్పేసి ఏదైతే జరుగుతుంది ఈ సోషల్ మీడియాలో కూడా ఈ నెగిటివ్ ఎక్కువైపోతుంది. సో అలాగని బీభత్సంగా ఓటింగ్ తగ్గిందంటే ఏం లేదు, స్టేబుల్ ఓటింగ్ పడుతుంది. 19-20 మధ్యలో ఓటింగ్ పడుతుంది. బట్ నిన్నటికి ఇప్పటికి చూసుకుంటే మాత్రం ఒక 1% ఓటింగ్ అనేది డ్రాప్ అయింది. సో ఇది క్లియర్. సో థర్డ్ పొజిషన్ వచ్చేసరికి భరణి గారు ఉన్నారు. సో భరణి గారు థర్డ్ పొజిషన్ లో ఉన్నాడు అండ్ 12% ఓటింగ్ తోటి ఈయనకు కూడా ఓటింగ్ పర్సంటేజ్ 1% తగ్గుతుంది. బట్ అలాగని చెప్పేసి ఈయనకు నిజంగా ఓట్ బ్యాంక్ తగ్గిందనంటే ఖచ్చితంగా తగ్గలేదు. చాలా మంది ఇదే ఆలోచించాల్సిన విషయం, కన్సిడర్ చేయాల్సిన విషయం కూడా అదే అనమాట. సో చాలా మంది భరణి గారు నిజంగానే బాటమ్ లో ఉన్నాడు ఈయనకు అంత సినిమా లేదు అని అనుకుంటున్నారు. కాదు. సో ఖచ్చితంగా స్టేబుల్ గా భరణి గారికి ఓటింగ్ పడుతుంది. రాసి పెట్టుకోండి, భరణి గారు ఖచ్చితంగా సేఫ్ జోన్ లోనే ఉన్నాడు. అలాగని చెప్పేసి మీరు ఓట్లు వేయడం మానేసి అరే నువ్వు భరణి గారు సేవ్ అన్నావు కదరా బయటికి వెళ్ళిపోయాడు అని అంటే నేనేం చేయలేదు. మీరు వేసుకోవాల్సిన ఓట్స్ ఖచ్చితంగా వేయాల్సిందే. మేము చెప్పాము అని అంటే ఇంకా ఉంది, టైం ఉంది, ఈ రోజు ఉంది, రేపు ఉంది కాబట్టి సో ఆలోచించుకోవాలి అని చెప్పేది దానికోసం అనమాట. సో ఆ విధంగా చూసుకుంటే మాత్రం సో 12% తోటి మనడు థర్డ్ పొజిషన్ లో ఉన్నాడు భరణి. ఫోర్త్ పొజిషన్ వచ్చేసరికి మాత్రం సంజన ఉంది. సంజనకి 10% ఓటింగ్ పడుతుంది. ఆయన ఈమె చాలా క్లారిటీ ఉన్న ఓటింగ్ అయితే ఈమెకు పడుతుంది అనేది క్లియర్ గా అర్థమవుతుంది. అండ్ ఈ వారం సంజన వెళ్ళిపోతాదా అని చెప్పేసి చాలా మందికి ఒక క్వశ్చన్ వచ్చి ఉంటది, డౌట్ వచ్చి ఉంటది. సో కానీ సంజన గారు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. బట్ ఆపరేషన్ సంజన అని చేస్తారా ఏమన్నా లేదు. సంజనాకి ఉన్న వాళ్ళల్లో కొంతవరకు బెటర్ గా ఉంది, కంటెంట్ ఇస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఎలాంటి సిచ్యువేషన్ అయినా కాంట్రవర్సీ చేయగలదేమో అనే ఫీలింగ్ అయితే ఖచ్చితంగా కలుగుతుంది. సో అలా కొన్ని విషయాల్లో కొందరికంటే చాలా బెటర్ అనే చెప్పుకోవచ్చు సంజన. సో ఖచ్చితంగా 10% ఓటింగ్ తోటి చాలా స్టేబుల్ గా ఉంది అండ్ ఫోర్త్ పొజిషన్ లో ఉంది. అండ్ ఫిఫ్త్ పొజిషన్ వచ్చేసరికి మాత్రం సుమన్ శెట్టి ఉన్నాడు అండ్ 7% ఓటింగ్. అండ్ 7% చాలా స్టేబుల్ ఓటింగ్ అని కాదు. సో సుమన్ శెట్టి ఖచ్చితంగా ఎలిమినేట్ అయ్యే పరిస్థితి అయితే లేదు యాజ్ ఆఫ్ నౌ నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే సుమన్ అన్న గాని రీతు గాని వీళ్ళిద్దరు ఖచ్చితంగా ఎలిమినేషన్ జోన్ కి రారు. బట్ ఇది ఓన్లీ బికాస్ ఆఫ్ దత్తపుత్రుడు దత్తపుత్రిక అనేదే కాదు, కొన్ని విషయాల్లో ఖచ్చితంగా వీళ్ళిద్దరు ఉంటారు.
సో అలాగే జరుగుతుంది కూడా. సో సుమన్ శెట్టికి 7% తోటి మనోడు 5th పొజిషన్ లో ఉంటే, అండ్ 6th పొజిషన్ వచ్చేసరికి మాత్రం దివ్య ఉంది. సో దివ్యకి 7%, ఆల్మోస్ట్ దగ్గరగా మైనర్ డిఫరెన్సెస్ ఉంది సుమన్ శెట్టికి అండ్ దివ్యకి. సో వీళ్ళిద్దరు ఏ టైంలోనైనా దివ్యకి ఓట్ బ్యాంక్ పెరిగే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే దివ్య కంటెంట్ అనేది ఎక్కువగా చూపిస్తున్నారు ఎపిసోడ్ లో. ఆటోమేటిక్ గా కొంతవరకు ఖచ్చితంగా మీరు ఎక్స్పెక్ట్ చేస్తే చూసిన దాని ప్రకారంగా చూసుకుంటే ఈ వీక్ నుంచి కూడా దివ్యకు ఒక తెలియని ఒక బూస్టప్ ఇచ్చినట్టుగానే ఆమె కంటెంటే తిరుగుతూ ఉంది, ఆమె కంటెంటే నడుస్తూ ఉంది అన్నమాట. సో ఎక్కువ స్క్రీన్ స్పేస్ గ్రాఫ్ చేయడానికి ఛాన్స్ ఉంది, గ్రాఫ్ చేసుకుంటుంది అండ్ వచ్చిన అవకాశాన్ని గట్టిగా వాడుకుంటుంది, చాలా క్లారిటీగా మెయింటైన్ చేస్తుంది దివ్య. సో ఆ విధంగా 6th పొజిషన్ లో ఉంది 7% ఓటింగ్ తోటి. తర్వాత పొజిషన్ వచ్చేసరికి డెమోన్ పవన్ ఉన్నాడు. సో డెమోన్ పవన్ కి 6% ఓటింగ్ ఉంది. ఈయన 7th పొజిషన్ లో వచ్చాడు అండ్ ఈయన కూడా డేంజర్ జోన్ లోనే ఉన్నాడు. సో డేంజర్ జోన్ లోనే ఉన్నాడు అని అంటే ఏంట్రా నీ బాధ అనుకుంటారు కదా. సో ఈయన కింద రీతు ఉంది. సో రీతుని కన్సిడర్ చేయలేదు అని అనుకోండి, అప్పుడు ఎవరు డేంజర్ జోన్ లోకి వస్తారు? బాటమ్ 3 లోకి వచ్చేది ఎవరు? పవన్. సో ఆ విధంగా డేంజర్ జోన్ లోకి వచ్చే ఛాన్సెస్ ఉంది. అండ్ 6% ఓటింగ్ కాబట్టి పెద్ద డిఫరెన్సెస్ ఏమీ లేదు. పెద్ద డిఫరెన్సెస్ ఉంటే మీరు అన్నట్టుగా ఒక 4-5% డిఫరెన్స్ ఉంది అని అంటే ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే అంత డిఫరెన్స్ ఖచ్చితంగా అఫీషియల్ లో కూడా ఉంటుంది అనే ఫీలింగ్ తోటి. సో డెమోన్ 7th పొజిషన్ లో ఉన్నాడు 6% ఓటింగ్ తోటి. అండ్ 8th పొజిషన్ వచ్చేసరికి మాత్రం రీతు ఉంది. రీతుకి 4% ఓటింగ్ పడుతుంది. ఈమె ఓటింగ్ పైకి వెళ్ళదు, కిందికి వెళ్ళదు, ఏడా ఉండదు. సో కానీ ఈమె మాత్రం ఉంటది కూడా. సో ఈమె పాపం ఈమెను ఉంచాలని చెప్పేసి డెమోన్ ఎలిమినేట్ చేస్తారంటే, సో డెమోన్ ని ఖచ్చితంగా ఎప్పుడు ఏ టైంలో ఎలాగైనా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంది. గుర్తుపెట్టుకోండి, డెమోన్ టాప్ 5 అని చెప్తున్నారు, బట్ డెమోన్ కి టాప్ 5 పడే అంత ఛాన్సే లేదు నా వర్షన్ లో. నాకు తెలిసి ఫ్యామిలీ వీక్ ని ఏమన్నా వాడుకునే ఛాన్సెస్ ఉంది అని అనుకుంటున్నాను. ఫ్యామిలీ వీక్ పరిస్థితి అటు ఇటు అయింది అని అంటే ఎటైనా పోవచ్చు, ఏదైనా జరగచ్చు. సో అలాగా ఈసారి ఖచ్చితంగా డెమోన్ కూడా డేంజర్ జోన్ లోనే ఉన్నాడు ఇప్పటి వరకు అయితే. ఈ రోజు మార్నింగ్ వరకు అయితే ఖచ్చితంగా డే 3 వరకు అయితే డేంజర్ జోన్ అనే చెప్పుకోవచ్చు. 6% ఓటింగ్ తోటి 7th పొజిషన్ లో ఉన్నాడు. 8th పొజిషన్ రీతు అని చెప్పాం. రీతుకు ఓటింగ్ అనేది గజిబిజి గందరగోళంగా ఉంటది. అన్అఫిషియల్ పోల్స్ కి అఫీషియల్ పోల్స్ కి డిఫరెన్స్ ఏమి ఉండదు. బట్ అయినా కూడా ఈమె ముద్దు బిడ్డ కాబట్టి వెళ్ళిపోతుంది. పక్క తీసేయండి, రీతును కన్సిడర్ చేయదలుచుకోలేదు నేను ఈ ఓటింగ్ లో. ఎందుకంటే ఇంతమంది ఓటింగ్ లో రీతును కన్సిడర్ చేయదలుచుకోలేదు. సో తర్వాత పొజిషన్ వచ్చేసరికి మాత్రం గౌరవ్ ఉన్నాడు. సో గౌరవ్ చాలా అంటే చాలా ఓటింగ్ అనేది గజిబిజి గందరగోళం ఏం పడట్లేదు. సో బాటమ్ లో గౌరవ్ నిన్న 2% ఓటింగ్ ఉండే, ఇక్కడ 1% పెరిగి మళ్ళీ 3% లో పడ్డాడు అనమాట. సో 3% పడ్డాడంటే మంచి వర్కౌట్ చేస్తున్నట్టే అనుకోవచ్చు కదా. బట్ చూడాలి ఏం జరగబోతుంది, ఏం జరుగుతుంది అని చెప్పేసి. సో గౌరవ్, నిఖిల్ వీళ్ళిద్దరికి హై ఛాన్సెస్ ఉంది. నిఖిల్ కి అయితే 2% నుంచి అసలు పెంచుదామన్నా పెరగట్లేదు అనమాట. ఆ రేంజ్ లో ఓటింగ్ పడుతుంది గజిబిజి గందరగోళం. సో చూడాలి ఏం జరగబోతుంది ఏంది అనేది. సో వెరీ ఇంట్రెస్టింగ్ ఎలిమినేషన్ జరగబోతుంది ఈ వీక్. బట్ పెద్దగా చేంజ్ అవ్వాల్సింది ఏం లేదు. 5 స్టోన్ లో నుంచి 1 స్టోన్ పోతుంది అన్నట్టుగా అనుకుంటున్నా నేనైతే. బట్ మీరు దాన్ని మార్చగలరా అనేది అయితే అది మీ చేతిలో ఉంది. చిటికేసినంత మాత్రాన మారిపోతుందా అని అంటే మారిపోదు. మీరు ఓట్లేస్తే మాత్రమే మారిపోతుంది, మీరు అనుకోవడం కాదు, మార్చాలి. సో అది నా అభిప్రాయం. సో మొత్తానికి మీరు ఎవరికి ఓటేస్తున్నారు, ఎవరిని ఎలిమినేట్ చేయాలనుకుంటున్నారని కింద కామెంట్ చేయండి. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చిందా కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అండ్ గుడ్ లక్.